హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే 'డెవిల్' మూవీ చూసొచ్చాను. ఈ వీడియోలో ఆ మూవీ రివ్యూ ఏంటో చూసేద్దామా? దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా రివ్యూకి వస్తే ఈ మూవీ బ్రిటిషర్స్ టైం పీరియడ్లో జరుగుతుంది. మూవీ స్టార్టింగ్ టైటిల్స్ అప్పుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఇంట్రడక్షన్తో చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. రసపాడు అనే ఊర్లో జమీందార్ కూతురు హత్య జరుగుతుంది. ఆ హత్యకి సంబంధించి ఎంక్వైరీ కోసం బ్రిటిష్ గవర్నమెంట్ ఏజెంట్ డెవిల్ని, అదేనండి మన కళ్యాణ్ రామ్ గారిని అసైన్ చేస్తుంది. ఆ ఎంక్వైరీ ప్రాసెస్లో కళ్యాణ్ రామ్ గారికి ఇంకో మిషన్ ఉందని అర్థమవుతుంది. అసలు ఆ మిషన్ ఏంటి, ఈ మర్డర్కి బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధం ఏంటి, ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ఈ ఆపరేషన్కి లింక్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీరు తప్పకుండా మూవీ చూడాల్సిందే. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పొచ్చు. దీనిలో కూడా మనం అలాంటి పర్ఫార్మెన్సే చూస్తాం. యాక్షన్, డ్రామా అండ్ కామెడీ ఇలా అన్నిటిలో సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలానే మిగిలిన యాక్టర్స్ అయిన సంయుక్త మీనన్, మాల్వికా నాయర్, కమీడియన్ సత్య, అజయ్ ఇలా అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా టెక్నికాలిటీస్కి వస్తే అసలు ఈ మూవీకి నవీన్ మేడారం గారు డైరెక్టర్ అని అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మూవీ ఆయనే హ్యాండిల్ చేశారు. ఆ తర్వాత ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల ఆయన్ని రిమూవ్ చేసి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా అభిషేక్ నామా తన పేరు వేసుకొని నవీన్ గారి నేమ్ తీసేయడం కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఐ హోప్ దిస్ విల్ నాట్ ఎఫెక్ట్ ద మూవీ బజ్. మ్యూజిక్ బై యానిమల్ మూవీ ఫేమ్ హర్షవర్ధన్ ఈజ్ ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకొంచెం ఎఫెక్ట్గా ఉంటే బాగుండు అనిపించింది. స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ బై శ్రీకాంత్ విసాయ్ ఇస్ గుడ్. అలానే సినిమాటోగ్రఫీ బై సుందర్ రాజాని టాప్ నోచ్ అండి. ఫైనల్గా మూవీ అయితే బాగుంది. ఈ వీకెండ్ అండ్ న్యూ ఇయర్కి ఫ్యామిలీస్తో థియేటర్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అలానే మీలో ఎవరైనా ఈ మూవీని చూసంటే ప్లీజ్ కమెంట్ డౌన్.